రెడ్ బ్రేకింగ్ చూస్తున్న బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధిస్తున్నట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. అవామీ లీగ్ ఆ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు సాక్షుల భద్రత పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంకా 1949లో అవామీ లీగ్ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలకు స్వయం ప్రతిపత్తి హక్కులు దాఖలు పడాలన్న లక్ష్యంతోనే అప్పట్లో అవామీ లీగ్ ఉద్యమం చేసింది. ఇక చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైంది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించింది. ఉగ్ర వ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధిస్తున్నట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.